హాయ్ హలో నమస్కారం అందరికి. ఐ హోప్ మీరందరూ మంచి ఉన్నారని అనుకుంటున్నా. నేనైతే మంచిగా ఉన్నా, ఎందుకంటే లాస్ట్ వీడియోకి మీరు చూపించిన ప్రేమ లాంటిది. ఆ వీడియోకి చూపించిన ప్రేమే ఈ వీడియోకి కూడా చూపియండి. మనం ఇప్పుడు రోజు చేయబోతున్నాడు వానికి వాడే నేను ఆటగాన్ని అని అనుకుంటాడు. ఇంకా వాడు వేరే కంట్రీస్ కి పోయి వాడు చేసే లంగపు కేశాలన్నీ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. ఇంకా మన నల్లే బేరోజ్గార్ యూత్ ఏమో వాని వీడియోస్ కి చూస్తారు, వాని చూసి గుద్దాల్చుకుంటారు. ఇంకా మీకు అర్థం అయిపోయి ఉంటుంది నేను ఎవరికి రోజు చేయాలనుకుంటున్నాను. నా అన్వేషణ ఎడ్డి చూసి చెప్తాను ఎలాగుందా వచ్చేసింది హర్షను చూసి చెప్తాను ఎలా ఉందో అసలు ఇది ఎలాగుందో చూసి చెప్తాను. ఓకే, పిజ్జా మొరోకో ఎలాగుందో చూసి చెప్తాను, ఎలా ఉందో చూసి చెప్తానండి. ఇచ్చారా ఆంటీ గారు? అవన్నీ ఎట్లా తింటున్నావు రా లవుడే, అది కడుపా మోరా? దీనికి టేస్ట్ చేసి దీని స్మెల్ ఏంటో చెప్తా, దీనికి స్మెల్ చూసి దీని టేస్ట్ ఏందో చెప్తా. ఓకేనా? ఒక అమ్మాయికి టచ్ చేసి ప్రెగ్నెంట్ చేస్తా అన్నట్టుందిరా నువ్వు అంటుంది. ఇంకా నవ్వొకటి మేక నవ్వినట్టు. అరే రొట్టెకి ఎవడన్నా వాసన చూస్తాడా రా? నువ్వు ఇంత తేడా లెక్క తయారెత్తున్నావేంద్రా దేశాలు తిరుగుకుంటా. అవన్నీ తిన్న తర్వాత వస్తుంది చూడు, దాని వాసన కూడా చూడు. దానికి గిట వాసన చూసి తినేయగలవు చూసి. మనం ఆటోనా? ఆటో అన్నట్టు అనిపించిందిరా. అరే ఫస్ట్ దాని మీనింగ్ ఏందో చెప్పమనరా. అరే నువ్వు దానికి అడగాల అరా కావాలని? నీకు తెలియదా నువ్వేం ఎక్కుతున్నావో? ప్రతి ఒక్కటి దానికి కావాలని అడుగుతావు. ఆమె ఏమో బాగుందని తప్ప ఇంకేమన్నది? ఆమెకు అడిగితే మన లాభం ఉందా రా లౌడే? క్లియోపాత్ర మేకపాలతో స్నానం చేసేదట తెల్లగా అవ్వడానికి. మీరు మన మేకలు ఉంటాయి కదా, పాలు పితికేసి స్నానం చేసేయండి, తెల్లగా అయిపోతాడు. తెల్లగా మేము తెల్లగానే ఉన్నాం రా. తెల్లగా నీకే అవసరం ఉంది తెల్లగా ఏడిది? తెల్లగా నువ్వే అయిపో తెల్లగా. ఎవరైనా చచ్చిపోవాలి అనుకుంటే విషమే అక్కర్లేదు. పాడుతున్న నదిలో నుంచి ఒక గ్లాస్ నాలుగు తాగితే చాలా చచ్చిపోతాం. అబ్బా కమలాసన్ మస్తు యూజ్ చేస్తున్నావురా నీ లోపల ఆస్కర్ లెవెల్ టాలెంట్ ని. నత్తి లేకున్నా మస్తు మాట్లాడుతున్నావురా. అందుకేనేమో నీకు సినిమా ఆఫర్ చేసిర్రు. ఇదే లెవెల్ యాక్టింగ్ కంటిన్యూ చేయి. KGF 3 లా హీరో ఆఫర్ వస్తుంది, సరేనా? జంతువులతో చేసిన చర్మాలు ఏంటి? జంతువులతో చేసిన చర్మమా? జంతువుల చర్మమా? ఇన్ని దేశాలు తిరుగుతున్నావు అని బ్రెయిన్ మాత్రం ఇండియాలోనే వదిలేసిపోయినావు రాను. నీకు అందుకే రా అంతగానో మాత్రం కొంచెం నార్మల్ గా ఉండురా వీడియోలల్లా. ఎప్పుడు చూడు మాత్రం ఆ మెలిసా నీ దగ్గర పైసలు ఉన్నాయని ఉంది. ఆమెకు కూడా తెలుసు నీ దగ్గర పైసలు ఉన్నాయని, బ్రెయిన్ లేదని చెప్పి. మెలిసా రూమ్ చూపిస్తావా? చూపిస్తా. రైట్. సో హాల్ ఉంది, టీవీ ఉంది, ఇంకేమున్నాయి ఏంటి? ఇంకా నెక్స్ట్ కిచెన్, ఫ్రిడ్జ్ ఉంది. అండ్ వాట్ ఎల్స్? వేర్ ఇస్ యువర్ రూమ్? నీ రూమ్ ఉంది. నీ రూమ్ బాగుంది. బాత్రూమ్ కూడా ఉందా? బాత్రూమ్. అరే చూపిస్తావా అని ఆమె కడిగి చూపినిస్తలేమ్రా. అంతుంటే నువ్వే చూపించుకోరా. ఆమెకి ఎందుకంటావురా చూపిమ్మని? పిచ్చి కుక్క లెక్క అంతగానో మాత్రం ఎందుకురా? చూపిస్తావు కదరా ఆమెనే చూపిమ్మన్నప్పుడు. నీ ఆత్రం గుద్ద. నువ్వు బ్యాంకాక్ పోయి వేస్తున్నావో వేయించుకుంటున్నావో రా. ఈ వీడియోలు చూస్తే మాత్రం వేయించుకుంటున్నట్టుంది. అమ్మో సిగ్గాతుంది. అమ్మో మెత్తగా నొక్కుతున్నారు. అమ్మో సిగ్గాతుంది. ఆటగాడిని అంటావు కదరా. ఆటగాడు అట్లా సిగ్గుపడరా లౌడే. ఈ అరిటాకులో పెట్టిన పుట్టెక్కలు ఎలాగున్నాయి చూసి చెప్తానండి. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. భలేగా అమ్మారు కదా. ఇదిగో లోపల పొట్టెక్కల లోపల ఏవో గమ్ము మంచి భలే పెట్టాడు. కొబ్బరి ఉండ పెట్టాడు. కొబ్బరి కూర ముద్ద పెట్టి మరి పొట్టెక్కలు చేసాడు. చాలా బాగున్నాయండి. అమృతంలాగా ఉన్నాయి. తినగానే నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. మామూలుగా లేవు. అబ్బా అమృతం రాసి పెట్టు. అరే తినరా ఫస్ట్. తిన్న తర్వాత చెప్పరా భయ్. నీకు ఎవడన్నా అడుగుతుండా తినక ముందే చెప్పని? ఆ తిన్నది మింగిన తర్వాత చెప్పరా పూక. 10 రోజులు ఎందుకండి అంటే మనకి రిటర్న్ టికెట్ నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీకి దొరకలేదు. 1,70,000 1,20,000 ఉన్నది. దానికి బదులు మరి ఇంకా నాకు 10 రోజుల తర్వాత తక్కువలో సవకలో ఉంది. సో ఏ రేట్ అయితే నేను చూస్తున్నారు కదా, 10 రోజులకు సరిపడే సామాన్ తీసుకున్నాను. 10 రోజులు ఎందుకండి అంటే నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీకి నాకు టికెట్లు దొరకలేదు. ఉన్నాయి కానీ 1,70,000 1,80,000 ఉన్నాయి. ఇంకా చెప్పిన మాటకే చెప్పి లాగ్ చేస్తావేంట్రా లౌడే? ఇప్పుడు మాకు తెలియాలారా ఫ్లైట్ రేట్లు ఎంత ఉన్నాయో అని. సరే మళ్ళీ ఈ వీడియోకి ఇంతతోనే ఆపేద్దాం. లేదంటే వాడు వాని యాత్రలు వదిలేసి వచ్చి మరీ నా పట్టుకొని ఎలాడతాడు. ఈ వీడియో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, ఎవరు కూడా సీరియస్ గా తీసుకోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ తో కట్నం తీసుకుంటారో తీసుకోరో నాకు మాత్రం తెలియదు. పెళ్ళైతే అయిపోవాల్సిందే. సరే మళ్ళా విని ఇన్ని వీడియోస్ చూసి నాకు గిట్ట రష్ అనిపించి పట్టింది. పోయి ఒక పట్టు పడతా. హే గూగుల్ సెర్చ్ రష్యన్ రెడ్ లైట్ ఏరియా.